హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మోనికా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భలే చెప్పారండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే, మహేష్ అంటే నా హస్బెండ్ బర్త్డే అనమాట. April 22 అంటే రేపు. ఈరోజు 21st నేను వీడియో స్టార్ట్ చేశాను. సో 22 తన బర్త్డే, ఆయన బర్త్డే. ఇప్పుడైతే మేము ఇలా ఇంకా రెడీ అయిపోయాము. మా దృశ్యాన్ని కూడా రెడీ చేసేసాము అండ్ స్లీప్ కూడా వేసేసి లెగ్స్ పోయిందనమాట. ఇప్పుడే మహేష్ రెడీ అవుతున్నారు. చిన్న పని ఉంది, బయటకు వెళ్ళి పని. ఆల్రెడీ నేను మహేష్ షాపింగ్ షార్ట్ వీడియో అన్నది షార్ట్స్లో పెట్టాను, చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు కొంచెం చిన్నగా నేను కూడా చిన్న షాపింగ్ చేద్దాము అని చెప్పి బయటకు వెళ్తున్నాను అనమాట. అక్కడి నుంచి వచ్చాక అసలు ఈరోజు ఏం చేస్తున్నాం, పెద్ద ఏం చేయట్లా. ఎప్పుడు ముందు రోజు ఈవినింగే చేసుకునే వాళ్ళం, బట్ ఈసారి ముందు రోజు ఈవినింగ్ చేసుకోవట్లేదు, ఇంకా బర్త్డే రోజు ఈవినింగ్ చేసుకుందాము అని. అండ్ ఇంకా ఎలా గడుస్తుంది అన్నది ఈ వీడియోలో చూపించేస్తాను. నేను వరకు అయితే బ్లాగ్ చూసాను. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. దృశ్యమ్మా, ఎందుకు చూస్తున్నావు అలాగా? ఏదో చెప్పేస్తున్నాను కబుర్లు, ఏంటి ఎవరితో మాట్లాడేస్తుంది మా అమ్మ అని చూస్తుంది అనమాట. హాయ్ చెప్పు. హాయ్ 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 ఉమ్మా. ఇంకెక్కడ మేమైతే షాపింగ్ స్టార్ట్ అయిపోయాము అనమాట. ఏం లేదు, ఒక డ్రెస్ కొనుక్కోవాలి అనుకుని వెళ్ళాను అంతే. ఏదో నచ్చింది తీసుకుని వచ్చేసాను. అండ్ వచ్చేటప్పుడు లైట్గా వర్షం పడుతుంటే దానికి మహేష్ జాకెట్ ఉంటే అది కప్పేసామన్నమాట. నెక్స్ట్ ఇంటికి వచ్చాక ఈషా బెలూన్స్ అవి ఊది చేద్దాం అక్క అందనమాట. ఎందుకంటే నాకైతే ఏం ప్లాన్ లేదు అసలు. బయట చేస్తున్నారా డెకోర్ అంట. మేమేమో డెకోర్ చేస్తుంటే మా అన్నయ్య వదినాలు కేక్ పట్టుకుని వచ్చారనమాట. నెక్స్ట్ కేక్ బర్త్డే టైం కూడా అయిపోయింది. ఈ లోపల బర్త్డే టైం అయిపోయాక ముందు దృశ్య విష్ చేసింది. విష్ చేసినప్పుడు వీడియో తీయలేదని మళ్ళీ తీసుకుంటే అప్పుడు విష్ చేయలేదన్నమాట. ఇంకా చూసారు కదా, ఇలా సింపుల్గా కార్లో అయితే డెకోర్ చేసాం. ఇదివరకు అందరూ చాలామంది చేసుకునేవారు, బట్ మేము ఎప్పుడూ చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం డిఫరెంట్గా ట్రై చేయడం. అంటే మహేష్కి ట్రై చేసామన్నమాట. డెకోర్ అయితే ఇలా వచ్చింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సెలబ్రేషన్స్ ఇలా అయితే జరుగుతున్నాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫోటోకి వచ్చిన తిప్పలు. అండ్ నెక్స్ట్ అభి సాయి కూడా వచ్చారు. వాళ్ళు మ్యాచ్కి వెళ్ళారు చూడడానికి. అటు నుంచి ఇటు వచ్చారనమాట బర్త్డే కోసం అని చెప్పేసి. వస్తారని కూడా అనుకోలేదు, ఎందుకంటే నేను ఎవరికి చెప్పలేదు. అయినా వచ్చినందుకు హ్యాపీ. చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు ఆ కేక్ పెట్టకుండా కేక్ మీద ఉన్న ఫాండెంట్ పెడుతున్నాడు అభి నాకు. అందుకే చేయాక్ అన్నాను అనమాట. హ్యాపీ బర్త్డే. ఇంకో కేక్ ఏంటి అనుకోకండి, ఫస్ట్ కేక్ వదిన అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చిన కేక్ అనమాట. అది కట్ చేయించాం. ఇది ఈషా తీసుకొచ్చిన కేక్, అందుకే కట్ చేసినాం. కట్ చేయించాక ఫోటో తీస్తుంటే అవి ఇంకో పక్కన సాయికి వీడియో తీద్దామని, ఎందుకంటే వీడియోలు ఫోటోలు సాయి తీయించుకోడు అనమాట. సో అందుకని ఇలా క్యాప్చర్ చేస్తుంటే వాడు వేసుకున్న టీ షర్ట్ని క్యాప్చర్ చేయమని పోజ్ ఇస్తున్నాడు ఫొటోస్కి వీడియోస్కి. అదే నవ్వుకుంటున్నాం ఇక్కడ బాగా. ధోని షర్ట్ వేసుకున్నాడు అనమాట, ఆ పేరున్న షర్ట్. అండ్ నెక్స్ట్ ఈషాలు కూడా తినిపించాక ఇక్కడ నరేష్ అన్నయ్య అద్భుత అనమాట. వీళ్ళు మా కజిన్స్. ఇంకా ఇలా వీళ్ళందరూ కూడా వచ్చారు. సో హ్యాపీ. ఎవరిని పిలవకపోయినా సరే వాళ్ళ టైం తీసుకుని గుర్తుంచుకుని వచ్చి విష్ చేసినందుకు చాలా హ్యాపీ అనమాట ఆ రోజు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బర్త్డే బాయ్ అభికి కేక్ తినిపిస్తున్నారు. అదే నవ్వుతున్నాను. అభి హ్యాపీ బర్త్డే టు యూ. నెక్స్ట్ ఇక్కడ అన్నయ్య వాళ్ళ మేనల్లుడు, అన్నయ్య వాళ్ళ తమ్ముడు వచ్చారు. వాళ్ళు కూడా కేక్ కటింగ్ చేయించడానికి వచ్చారనమాట.
చచ్చింది సహీ పడిపోయింది చట్టమే పడిపోయింది ఇంకొక నాకొద్దు మీ అన్నయ్య కొట్టారా దాని బర్త్డేకి రాలేదని చెప్పా పాపం ఇప్పుడు చేస్తున్నారు దాని బర్త్డే సహీ అలా అయితే ఎంజాయ్ చేసి నేను ఇంకా చిన్న కేక్ ఆర్డర్ పెట్టాను అనమాట. అదే కట్ చేద్దాం అనుకుంటున్నాను. కాదు అరే సరిగ్గా తీయి నాన్న. పడిపోద్ది వచ్చేస్తే సగం బిస్కెట్ ఇచ్చాడు సగం అది తినేదా ఆఫ్ అదేంటి వెళ్ళిపోయిందేమో. ఇక్కడ ఎవడో ఆఫ్ ఇచ్చేది నేను చెప్పాను కదా అందరూ వస్తారని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే చిన్న కేక్ కట్ చేద్దామని ఇది ఒక్కటే తెప్పించాను అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ, దిస్ ఇస్ మై కేక్. హ్యాపీ బర్త్డే టు యూ. చిన్న పీస్. ఫైనల్గా నేను తెచ్చిన కేక్ కూడా కట్ చేయించేసాను అనమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయాక మేమిద్దరమే కదా, మహేష్ కూడా షుగర్స్ ఏమో ఆనేసారు. అంతంత కేక్ ఉంటే అలా మేమే తినేస్తున్నాం ఇంకా అని చిన్న కేక్ ఆర్డర్ పెట్టాను. బట్ అందరూ వచ్చారు, బట్ ఆ కేక్ సరిపోదు కాబట్టి ఇంకా నేను బయటికి తీలా. ఇంకా అందరూ వెళ్ళిపోయాక కట్ చేయించాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆ కేక్తో మ్యాక్రాన్ కూడా వచ్చింది. అది ఎలా ఉందో అని టేస్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ బాగుంది, డిఫరెంట్ టేస్ట్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మహేష్ రెడీ అయిపోయి ఇంకా పూజ చేసుకోమని అన్నీ రెడీ చేసి ఇచ్చాను. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మహేష్, హ్యాపీ బర్త్డే టు యూ. డైరెక్టర్ గారు హ్యాపీ బర్త్డే పాడండి. డైరెక్టర్ గారు డైరెక్షన్ చేస్తారు, పాడరు. పాడాలి. అయ్యో పాడండి రాహుల్ సరే. నెక్స్ట్ ఇక్కడ రోజు ఆఫ్టర్నూన్ సిరి రాహుల్ కూడా వచ్చారు. రాహుల్ని డైరెక్టర్ ఎందుకంటున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది. బాగా అర్థం చేసుకుంది. ఎందుకంటే బాగా రండి. ఇది కొన్నఫలో పెడతాను. ఈ కొండ ఒకటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ్ళుకుండా. కళ్ళుకుండా అంటాం. ఐస్ క్యూబ్స్ కావాలి, ఐస్ క్యూబ్స్. వాళ్ళు వచ్చారు, మంచి టైం స్పెండ్ చేసాం. అదంతా క్యాప్చర్ చేయలేదు, ఓన్లీ కేక్ కటింగ్ ఒకటే క్యాప్చర్ చేసాం. ఇంకా వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అనమాట. ఆయన డైరెక్టర్ ఎందుకు అంటే ప్రీ వెడ్డింగ్ షో మూవీ ఉంది కదా, ఆయన డైరెక్టర్ ఈయనే అనమాట, రాహుల్ శ్రీనివాస్. రాహుల్ ఫస్ట్ మూవీ అనమాట అది. ఫస్ట్ మూవీతోటే హిట్ కొట్టేసి అవార్డు కూడా కొట్టేశారు. అండ్ ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మేమైతే రెడీ అయిపోయాను. నేను ఇదే డ్రెస్ కొనుక్కున్నాను. నేను ఆల్రెడీ షాపింగ్కి వెళ్ళా కదా, ఈ వ్లాగ్లోనే చూపించాను. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ ఒకటే కొనుక్కున్నాను అనమాట. అండ్ దృశ్య కూడా రెడీ అయిపోయింది. మేము ఇద్దరం ఇలా రెడీ. వెరీ గుడ్.
దృశ్యాన్ని ఏదైనా చేసినప్పుడు పని సూపర్ అని కానీ వెరీ గుడ్ అంటే కనుక ఇలా క్లాప్స్ కొట్టేసుకుంటుంది అనమాట. ఎంత బాగా అనిపిస్తుందో క్యూట్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మహేష్కి నేను తీసుకున్న గిఫ్ట్ ఇది. గిఫ్ట్ ఏంటి అంటే మీరే చూసేయండి, హనుమాన్ చాలీసా ఉంటుంది ఆ లాకెట్ మీద. ధైర్యానికి స్ట్రెంగ్త్కి అన్నిటికీ తోడుగా ఉంటారు ఆంజనేయ స్వామి అని చెప్పేసి అది ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చికిరి చికిరి సాంగ్ పెట్టారు, వదిన వాళ్ళందరూ వచ్చారనమాట. ఆ సాంగ్కి డ్యాన్స్ వేస్తుంది. ఇంకా బర్త్డే రోజు ఈవినింగ్ అందరూ అయితే వచ్చేసారు. సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం, ఫన్ చేసుకుంటూ. అండ్ డైట్ కోక్స్ అవి కూడా తెచ్చుకున్నాం మేమందరం తాగడానికి సరదాగా. అండ్ స్టార్టర్స్ అవి ఆర్డర్ పెట్టుకున్నాం. ఫుడ్ అది కూడా తెలిసిన వాళ్ళ దగ్గర ఇక్కడ దగ్గరలో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా దృశ్యాతో నాకు ఇంతమందికి చేయాలి అంటే నాకు అసలు అవ్వని పని అది. అందుకే ఇంక ఇలా ఆర్డర్ పెట్టేసుకుని ఎవరి కాలంలో మేము ఎంజాయ్ చేస్తున్నాము. అది చేసి పనులకి మా అన్నయ్య చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ అదే చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఫుడ్ కూడా బిర్యానీ, స్టార్టర్ అండ్ థమ్స్అప్ అలా స్ప్రైట్ ఒకటి అలా పెట్టుకుని తింటూ తాగుతున్నాం అనమాట. దాని ఫుడ్ అయిపోయింది, దాన్ని తినిపించే కానీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేక్ తెచ్చారు అన్నయ్య వాళ్ళు. ఇంకో కేక్ కటింగ్ జరుగుతుంది. ఇది వరకు ఎవరైనా హ్యాపీ బర్త్డే చెప్పి క్లాప్స్ కొడితే దృశ్య కొట్టేసి క్లాప్స్, దాని బర్త్డేకి అది కూడా కొట్టేసుకుంది. బట్ ఇప్పుడు ఏంటో అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. దృశ్య క్లాప్స్ కొట్టు, క్లాప్స్. అదేంటి అలా మురిసిపోతుంది? చూస్తుంది అందరూ కొడుతున్నారమ్మా. దాని కొట్టలేదు, దాని కొట్టలేదు. థ్యాంక్ యూ. అదనమాట చూస్తున్నారు కదా. ఎవరైనా క్లాప్స్ కొట్టకుండా ఉన్నారు అంటే అందరూ కొడుతున్నప్పుడు వాళ్ళని కొట్టమని చెప్తుంది స్పెసిఫిక్గా. ఎప్పుడైనా చెప్పులు వేసుకోకపోయినా సరే చెప్పులు వేసుకోమని చెప్తుంది. అలాంటి చాలా పనులు చేస్తుంది దృశ్యం. ఫోటో 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 కొంచెం దగ్గర నిలబడన్నా దూరం. చూస్తున్నారు కదా మా వదిన మహేష్ ఇద్దరు సొంత అక్క తమ్ముళ్ళ కాకుండా ఎవరోలా నుంచుంటారు. ఎప్పుడు మేము ఎప్పుడూ అదే నవ్వుతాము. దృశ్య దృశ్య మా సహస్ర ఫేస్కి మళ్ళీ రాసేసారనమాట కేక్. చూస్తున్నారు కదా, ఇలాగే ఉంటాము ఎప్పుడు కూడా, కామెడీలు చేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ అలానే ఉంటాము. ఎంత స్ట్రెస్ ఉన్నా అలాంటప్పుడు మర్చిపోతూ ఉంటాం అనమాట. ఇంతే ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఫ్యామిలీ అందరం కూడా. విష్ణు చక్రం అంట. ఇంకా మా దృశ్యత ఎంజాయ్ చేస్తూ అయితే ఇంకా అన్నీ మర్చిపోతాం అనమాట. అద్భు కూడా కామెడీ చాలా బాగా చేస్తుంది అసలు. ఈషా పొడుగొనడం ఏమో మాకు తెలియదు, కానీ ఆ కేక్ పెడుతున్నప్పుడు అవి ఎలా తిరిగిపోతుంది. అసలు ఎంత కామెడీ చేసుకున్నాము మేము. అద్భు అంటే ఎవరు కాదు, అద్భుత అనమాట తన ఫేవరెట్. పెట్టండే బాబు, చూడక్కర్లేదు, ఇది వీడియోనే.
ఇందాక తన పేరు చెప్తున్నాను కదా, తన పేరు అద్భుత. ఎందుకు మెన్షన్ చేస్తున్నాను పర్టికులర్గా అంటే డిఫరెంట్గా ఉంటుంది ఆ నేమ్, నాకు భలే నచ్చుతుంది తన పేరు అసలు. దృశ్య దృశ్య కొంచెం కింద తెమ్మండి. అది ఇటు చూడు దృశ్య, ఇటు 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 ఇది ఇది ఇదిగో ఏ శంకు చూడమ్మా. అయ్యి వచ్చింది అది. వెరీ గుడ్. ఇటు 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 చూడు. ఇటు 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 వెరీ గుడ్. ఇలా చూడాలి. అమ్మో, పిల్లలు ఉంటే అసలు ఫొటోస్కి వీడియోస్కి తీసుకోవాలంటే, వీడియో అంటే ఏదో ఒకటి చేస్తున్నప్పుడు తీసేయచ్చు, బట్ ఫోటో అంటే పెద్ద టాస్కే కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మహేష్కి గిఫ్ట్ ఇస్తుంటే చైన్స్ అవి వేసుకోరనమాట. చైన్ వేసుకోను అంటే అది హనుమాన్ చాలీసా చైన్ వేసుకోండి మంచిది అంటే కూడా అంటున్నారు. అదే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మీరే చెప్పండి ఎంత బాగుందో కదా. అమ్మో ఈ చైన్ అమ్మాయిలా ఉంది అదంది అంటున్నారు. కాదు, చాలా బాగుందని చెప్తున్నాను నేను. ఇక్కడ మేమందరం నెక్స్ట్ ఇంకా ఆడుకోవడానికి బాక్స్ క్రికెట్ బుక్ చేసుకున్నాం అనమాట. తెలిసిన అన్నయ్య వాళ్ళు ఉంటే వాళ్ళు బుక్ చేసుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. దృశ్య బౌలింగ్ క్యాచ్. దృశ్య బౌలింగ్ ఆడరా. అలా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ఎంత బాగా అబ్జర్వ్ చేస్తుందో చూడండి. అసలు ఎంత బాగా అబ్జర్వ్ చేస్తుందో ప్రతిదీ కూడా అంత ఎంజాయ్ చేస్తుంది కూడా. ఇది కూడా అలాగే చేస్తుంది అనమాట. అందుకే ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనిపిస్తుంది. మేము వెళ్ళిన ప్రతి చోటకి అయితే కంపల్సరీ తీసుకెళ్తాము. అది మాకు ఇంట్రెస్ట్, దానికి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట అటువంటివి. బాగుందా దిశ్య? బౌలింగ్ కరెంటు పోతే దృశ్య బౌలింగ్, డాడా బ్యాటింగ్. పండు మావయ్య పండు మావయ్య ఏమంటారు దాన్ని? బాల్స్ క్యాచ్ పట్టి వాళ్ళు ఏమంటారు? కీపింగ్. పండు మావయ్య కీపింగ్. ఎటు కాకుండా చీకట్లో మెడిటేషన్ చేస్తుందంట. ఏం చేస్తున్నావు దృశ్య? ఏం చేస్తున్నావు? సారీ
మెడిటేషన్ చేస్తున్నావా? తెలుసు కదా మోని సైలెంట్ ఏ బిల్ల ఈ లాకెట్ ఆంజనేయ స్వామి లాకెట్ వేసుకుంటే ఈ అమ్మాయి అస్తమాటు బిల్ల బిల్ల అని ఏడిపింది. ప్రభాస్ లా కనబడితే అని పిలుస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకు. కరెంట్ వచ్చింది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అవిసింది వెంటనే ఎక్స్ప్రెషన్ మార్చేసింది. నేనేమో బాయ్ 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 బాయ్. ఓయ్ పరిగెట్ పరిగెట్. స్పీడ్ వేసాక మళ్ళీ 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 అవుట్ వికెట్. ఎవరమ్మా ఏంటి ప్రణయ్? నువ్వు మెయిన్ ప్లేయర్స్. ఆ ప్రణయ్ ఓకే చూడమ్మా. నువ్వు మెయిన్ ప్లేయరా? ఏదో చెప్పు. మెయిన్ అదే మరి ప్రభావం. ఎవరు వన్ ద మ్యాచ్? మేము వన్ ద మ్యాచ్. లాస్ట్ మ్యాచ్ మేమే నెగ్గాం. అంత సినిమా లేదు. చూసారు కదా, దృశ్య అయితే పడుకోదా, అంత లేట్ అయిపోయింది అంటుంది కదా అనుకుంటున్నారేమో. పడుకోదండి అసలు. జనాలు ఉంటే ఇంకెంత పిచ్చో దానికి. నాకు మహేష్కి చాలా పిచ్చి, అంటే మాకన్నా పెద్ద పిచ్చిది అది, జనాలు పిచ్చిది. ఆడుకోవాలి అది ఇది అనుకుంటే. సో అందుకే మాతో పాటు వచ్చింది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎవరు చూడడానికి లేరు, పెద్దవాళ్ళు ఎవరు. సో అందుకే మేము తీసుకెళ్తాం, ప్రతి ప్లేస్కి ఖచ్చితంగా తీసుకెళ్తాం. దానికి అది ఎంజాయ్ చేసినంతసేపు చేస్తుంది, లేదంటే వచ్చేస్తాం. ఏదో ఒకటి చేయొచ్చు అని మొత్తం మీద తీసుకెళ్ళడం అయితే తీసుకెళ్తాం అన్నమాట. పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అది ఖచ్చితంగా మేము ఎలా చేస్తాం అలాగే ప్రిఫరెన్స్ చేస్తుంది. సో అందుకే అనమాట. అండ్ నెక్స్ట్ బల్గన్ వాఫ్లో ఒకటి ఇంటికి ఆర్డర్ పెట్టుకున్నాం. అక్కడి నుంచి వచ్చేసాక అది తిన్నాము. అక్కడి నుంచి వచ్చేసరికి దృశ్య పడుకుంది. ఇంక దాన్ని పడుకోబెట్టేసి మేము అది తినేసి ఇంకెవరి కాళ్ళు ఇంటికి అది వెళ్ళిపోయారు అనమాట. ఇదైతే ఈ వ్లాగ్ మీరు అందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. క్రికెట్ ఆడుకున్న చాలా కొంచెం ఎక్కువే పెట్టాను, బట్ అది కూడా మాకు మెమరీగా ఉంటుంది అండ్ మీరు చూసిన వాళ్ళకి కూడా బాగుంటుంది అనుకుని పెట్టాను అనమాట. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. వీలైతే వీడియోని లైక్ చేయండి, ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది మన వీడియోస్ అనేది. చూసారు కదా ఇవాళ మన వ్లాగ్, మహేష్ బర్త్డే వ్లాగ్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోకి లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.